హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు నార్మల్ లైనింగ్ బ్లౌజ్ మనం ఎట్లా కట్ చేస్తే చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి, అదేవిధంగా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చక్కగా కుదురుతుందో ఆ మెథడ్ నేను చూపించబోతున్నాను. మరి ఇది కేవలం ఆది బ్లౌజ్తో నేను మీకు కట్ చేసి చూపిస్తాను, టేప్ మెజర్మెంట్స్ ఏవి కూడా లేకుండా. చూడండి, ఇక్కడ నేను లైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే 1 మీటరు, దానిపైన నేను ఇక్కడ సైజ్ బ్లౌజ్తో ఇప్పుడు నేను తీసుకుంటున్నాను మెజర్మెంట్స్. మనకి ఇచ్చే సైజ్ బ్లౌజ్లో ఏవైనా మార్పులు చేర్పులు చేసేటివి ఉంటే కరెక్ట్‌గా మనం అయితే నోట్ జేసుకోవాలి. ముందైతే ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ లైన్ గీసుకున్నాను చూడండి. ఎందుకంటే ఇది నడుము పట్టి కోసం మాత్రమే. ఆల్రెడీ స్ట్రెయిట్‌గానే ఉంది లైనింగ్ గాబట్టి నేను ఒకటే లైన్ గీసుకున్నాను. ఇక్కడ పైనొచ్చేసి బ్లౌజ్ పొడవు తీసుకున్నాను. మన కింద 1/2 ఇంచు మన ఎంతైతే బ్లౌజ్ పొడవు ఉంటదో మనకు షోల్డర్ దగ్గర నుండి నడుము వరకు ఒక 1/2 ఇంచు కింద నడుము పట్టికి 1/2 ఇంచు షోల్డర్ దగ్గర ఎక్స్‌ట్రా మనం తీసుకొని ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకున్నాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ అయితే ఒక్కసారి మనకు టేప్ అవసరం అవుతుంది. ఎందుకు అనంటే ఈ మనకు నడుము కొలత ఎంత ఉందంటే ఈ బ్లౌజ్ నార్మల్గా ఏ సైజు వారిది అని తెలుసుకోవడానికి మాత్రమే ఇక్కడ టేప్ అవసరం ఉంటుంది. ఇక్కడ 31.5 ఇంచెస్ వస్తుంది నడుమిక్కడ. అయితే మనకిది మీడియం సైజ్ బ్లౌజ్. మీడియం సైజ్ బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ మనం నెక్ వెడల్పు 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. 2.5 నుండి 2.5 వరకు కూడా తీసుకోవచ్చు. అయితే కొంచెం బ్రాడ్ ఎక్కువ వేసుకునే వాళ్ళైతే 2.5 తీసుకోవచ్చు. నార్మల్గా వేసుకునే వాళ్ళకి 2.5 తీసుకోవచ్చు ఇక్కడ. అయితే నేను 2.5 మాత్రమే మార్క్ చేసుకున్నాను. తర్వాత షోల్డర్ ఇదంతా కూడా నేను సైజ్ బ్లౌజ్తోనే కొలిచి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇటు నెక్ వైపు కూడా మనం కుట్టడానికి మనకు కొంచెం క్లాత్ కావాలి కదా, ఒక 1/2 ఇంచ్ అక్కడ వదులుతున్నాను. ఇక్కడ నెక్స్ట్ చంక దగ్గర అయితే మనకు ఆల్రెడీ బ్లౌజ్లోనే ఉంటుంది చూడండి. చంక రౌండ్ ఆల్రెడీ కుట్టి ఉంటుంది కదా సైజ్ బ్లౌజ్కి, ఆ ఖర్చుల కోసం క్లాత్తో సహా నేను మార్కింగ్ పెట్టేసినాను. నెక్స్ట్ ఇప్పుడు మనకు బ్లౌజ్ లూజ్ ఎంత పెట్టాలని తెలవాలి. ఇట్లా బ్యాక్ నెక్ ఆధారంగా ఇక్కడ ఎంత వెడల్పుగా ఉందో ఎంత డీప్గా ఉందో అక్కడ నుండి ఈ విధంగా పట్టేసుకొని మనం ఇట్లా 2 మడతలకు వేసుకోవాలి. ఫోల్డింగ్ చూడండి, ఇట్లా మనం కట్ చేసేది 4 మడతల మీద కదండి. చూడండి, ఓపెన్స్ అయితే ఎటువైపు ఉంటాయో అటువైపే మనకి ఫిట్టింగ్స్ అనేటివి రావాలా, అది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎటు నెక్ వేయాలి, ఎటు ఫిట్టింగ్స్ ఓపెన్స్ వేయాలనేది ఒక డౌట్గా ఉంటుంది కదా. ఓపెన్స్ ఉన్న వైపే మనము ఈ ఫిట్టింగ్స్ వేసుకోవాలి. బ్లౌజ్ ఫిట్టింగ్స్ ఉంటాయి కదా, అటువైపు వేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ అయితే పెడుతుంది, ఇది ఖర్చులతో సహా అండి. ఇది లైన్ నేను పెట్టుకుంటుంది. ఇప్పుడు చంక రౌండ్ ఎంత డ్రా చేసుకోవాలనేది చూసుకుందాము. అయితే ఇక్కడ మనం ఏదైతే ఫిట్టింగ్స్ సైడ్ ఉందో కింద నడుము దగ్గర 1/2 ఇంచ్ ఉంది కదండి, మనం కుట్ల కోసం వదిలినాము. అక్కడి నుండి మనకి సైడ్స్ ఎంత వస్తుందో ఒకసారి చూసుకోవాలి చూడండి. సైడ్స్ కింద మనం ఆ కుట్టు వదిలేసి ఇక్కడ నుండి ఇలా పెడితే మనకు ఇక్కడ కరెక్ట్గా చంక కొలత అనేది మనకు తెలుస్తుంది, ఎంత డీప్ వరకు తీసుకోవాలి బ్లౌజ్కి అనేసి. చూడండి, టేప్ కొలతలతో అర్థం కాని వాళ్ళకి ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. ఈ షోల్డర్ దగ్గర నుండి చూడండి ఇక్కడ వరకు మనకు ఎంత వస్తుంది అనేది చూసి ఈ వెనక సైడ్ చంక ఉంటుంది కదా, దీన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇట్లా చూడండి, ఒక చిన్న మార్క్ ఇచ్చేసుకున్నామంటే వీటిని ఈ విధంగా కలిపేసుకుంటే మనకు కరెక్ట్గా ఆది బ్లౌజ్కి ఏ విధంగా అయితే చంక రౌండ్ ఉందో అదే విధంగా మనకు ఈ బ్లౌజ్ ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్కి కూడా వస్తుంది. చూడండి, ఇక్కడ నెక్ డీప్ తీసుకుంటున్నాను. మధ్యలోకి ఇట్లా సెంటర్లోకి ఫోల్డ్ చేసేసి కుట్టు వదిలేసే పెట్టాలండి. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి, కింద నుండి పెట్టద్దు. ఎందుకంటే అది నడుము పట్టికి మైనస్ అయిపోయింది కాబట్టి అక్కడ నుండే మనం ఆ పై నుండే కొలుచుకోవాలి. నెక్కు ఒక 1/2 ఇంచ్ మనకు ఎంతవరకు అయితే వస్తుందో అంతకంటే ఒక 1/2 ఇంచ్ అంతా మీదికి తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక బాక్స్ గీసేసుకుంటున్నాను చూడండి. బ్రాడ్ ఎక్కువ వేసుకోరు కస్టమర్, అందుకని నేను ఇక్కడ యూ నెక్ తీసుకుంటున్నాను చూడండి. జస్ట్ ఇక్కడ మాత్రమే కర్వ్ షేప్ ఇచ్చేసినాను, ఆ లైన్ బయటికి రాకుండా ఇచ్చిన చూడండి. ఇట్లా చేయడం వల్ల ఎక్కువ బ్రాడ్ అనేది రాదు, యూ లాగా వస్తుంది నెక్. ఈ విధంగా మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసుకుందాం. నెక్ ఇప్పుడే కట్ చేయనండి, మెయిన్ క్లాత్ కట్ చేస్తాం కదా అప్పుడు నేను నెక్ కట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. ఫ్రంట్ పార్ట్ ఎటువైపు వేయాలి అని అంటే చూడండి, మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఇక్కడ మనకి ఎట్టయితే సైడ్ ఓపెన్స్ ఉంటాయో అటువైపే ఈ బ్లౌజ్ ఓపెన్స్ కూడా ఉండాలి. బ్యాక్ పార్ట్కి ఇప్పుడు ఎటైతే ఓపెన్స్ పెట్టినామో అవి కూడా ఇటువైపే ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. చూడండి, ఒక 2 ఇంచెస్ అయితే పైకి ఫోల్డ్ చేసినాను. మీకు అర్థమవుతుంది కదా. ఎక్కడైతే బ్యాక్ చంక తీసినామో అక్కడ నేను నెక్ వేసినాను. ఓపెన్స్ వచ్చేసి ఓపెన్ వైపే ఉండేటట్టుగా చూసినాను. క్రాస్గా వేసుకున్నాను కానీ ఓపెన్ వైపే ఉండేటట్టుగా చూసుకున్నాను. మిగతా మొత్తం అంతా కూడా
మనం ఈ విధంగా స్కెచ్ గీసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా గీసేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని పైకి ఎవరికైనా ఈ 2 ఇంచెస్ అనేది ఫిక్స్. 2 ఇంచెస్ ఫోల్డ్ చేయాలి ఫస్ట్ అయితే. ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు నేనిక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది కొలిచి చూపిస్తాను. ఫస్ట్ అయితే నెక్ తీసుకుందాము. నెక్ తీసుకోవడానికి ఇక్కడ మనం షోల్డర్ దగ్గర కుడతాం కదా! ఇదన్నీ మనకు మైండ్‌లో ఉండాలనమాట. స్టిచెస్ కోసం క్లాత్స్ ఎంత వదలాలనేసి ఉండాలి. అయితే షోల్డర్ దగ్గర మనము కుడతాం కదా! హాఫ్ ఇంచు. ఆ హాఫ్ ఇంచు నుండి కిందికి మనం పెట్టాలనమాట. ఇప్పుడు ఎందుకంటే మనకు కొలత బ్లౌజ్‌కి డైరెక్ట్‌గా స్టిచ్చింగ్ వేసి ఉంటది కదా! అక్కడి నుండి మనం ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఎక్కడైతే కుట్టొస్తదో అక్కడి నుండి మనం పెట్టి ఈ విధంగా రౌండ్ నెక్ ఎంతైతే రౌండ్ ఉందో ఎంత బ్రాడ్ ఉందో, ఎంత డీప్ ఉందో కరెక్ట్‌గా దాన్ని మనం ప్లేస్ జేసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇక్కడ మనకి నెక్ దగ్గర మనం బుడగొట్టినాం అనుకోండి, అంటే డీప్ గానీ, పైకి గానీ, కిందకి గానీ పెట్టేసినాం అనుకోండి ఉన్నట్టు పెట్టకపోతే అప్పుడే మనకి ఫిట్టింగ్స్‌లో తేడా అనేటిదొస్తది. చూడండి ఇట్లా కరెక్ట్‌గా మనకు సెట్ అయ్యేటట్టుగా లైన్స్ లోపల ఏదైతే టుక్కు పట్టి సైడ్ లైన్ ఉందో అక్కడ వరకు చూసుకొని ఈ విధంగా చక్కగా ఒక పావించు మీదికి మాత్రమే మనం డ్రా జేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఫస్ట్ హుక్ దగ్గర నుండి ఈ షేప్ బెల్ట్ ఎంత వరకు ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఒక కిందికి నేను ఇంకొక 1 ఇంచు కిందికి దింపుకున్నాను. ఎందుకంటే స్టిచ్చింగ్స్ కోసమని. మనం షేప్ బెల్ట్ కుడతాం కదా! అందుకని. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ మధ్యలో నుండి ఈ మెయిన్ టక్ ఎంత వరకు ఉందో అంతవరకు. దానికంటే ఖర్చుతో సహా తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ కిందకి. మెయిన్ టక్ క్లాత్ వచ్చేసి ఆ లైన్ వరకొచ్చింది. మనకు స్టిచ్చింగ్ చేస్తే క్లాత్ కావాలి కదా! దానికోసం ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టినాను. నెక్స్ట్ ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర ఎంత వరకు ఉందో చూసుకోవాలి మనం ఇక్కడ గూడా. చూడండి ఎంత వరకొస్తుందో చూసుకొని అక్కడ వరకు షేప్ బెల్ట్ వరకే తీసుకోవాలి. ఎందుకంటే షేప్ బెల్ట్ మనం సెపరేట్‌గా కట్ చేసేస్తాం గదండీ! దానికోసం చూడండి. ఇప్పుడు ఈ ఉక్కు పట్టీ నుండి ఈ సైడ్ జాయింట్స్ వరకు ఎంత మనకు క్లాత్ ఇక్కడ వస్తుందనేది ఒకసారి చెక్ జేసుకోవాలి. కామన్‌గా మనకు కరెక్ట్‌గానే వస్తది. కొన్నిసార్లు చెస్ట్ తక్కువున్న వాళ్ళకి ఈ భాగం అనేది తక్కువొస్తదనమాట. అప్పుడు మనం కొంచెం తక్కువ డ్రా జేసుకోవాల్సుంటది. ఇప్పుడైతే జనరల్‌గా ఈ బ్లౌజ్‌కి కరెక్ట్‌గానే ఉంది. తర్వాత హుక్ పట్టీ నుండి ఈ చంక ఇక్కడ మనం ఏదైతే టక్ వేస్తామో అక్కడి వరకు ఒక కొలత తీసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుండి ఒక 2 ఇంచులు కిందికి. చూడండి ఇట్లా ఈ విధంగా నెక్ వైపు కొంచెం క్లాత్ వదులుకుంటూ అటు నెక్ వైపు కుట్టినాం గదా! కాబట్టి కుట్టాలి గదా! క్లాత్ కోసం అంటే ఖర్చుల కోసం కొంచెం ఒక పావించి వదులుకొని ఈ విధంగా ఎక్కడెక్కడ క్లాత్స్ వదలాలో అది మనం మైండ్‌లో ఉండాలి. అది వదులుకుంటూ మనం ఈ విధంగా మార్క్ అయితే జేసుకోవాలి. చూడండి. ఇప్పుడు మనకిక్కడ షేప్ బెల్ట్ కోసం గూడా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది వచ్చేసింది. చూడండి. ఈ విధంగా మొత్తం గూడా కటింగ్ జేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఒకటి, మధ్యలో కొలత అంటే షోల్డర్ దగ్గర నుండి మెయిన్ టక్‌కి తీసుకున్నాం గదా! అక్కడొకటి మనము సైజ్ బ్లౌజ్ లాగకుండా పెట్టాలి కొలతలు. అప్పుడే కరెక్ట్‌గా వస్తాయి. ఇక్కడ ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాము. నేను చేసే పద్ధతిలో మీరు కటింగ్ చేస్తే హ్యాండ్స్ మీకెక్కడ కూడా జాయింట్స్ రాకుండా నీట్‌గా వస్తది బ్లౌజు. చూడండి ఇప్పుడు నేను చేసేదైతే ఇక్కడ షార్ట్ హ్యాండ్సే. కాబట్టి ఇక్కడ చూడండి మనకు బ్యాక్, ఫ్రంట్ తీసిన తర్వాత నార్మల్‌గా చూపిస్తా మీకు. ఇదిగోండి షార్ట్ హ్యాండ్సే. ఒకవేళ లాంగ్ హ్యాండ్స్ ఉంటే ఇంకా క్లాత్ ఎక్కువ లేకపోతే మనకు ఎటో తప్పదు. చిన్నగా జాయింట్స్ ఏసుకోవాల్సొస్తది. 1 సైడ్ ఆర్ 2 సైడ్స్. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి క్లాత్ చూడండి. అడ్డంగా. ఇట్లా నేనిప్పుడు మనము జనరల్‌గా అయితే 4 మడతలేస్తాం గదా! చూపిస్తాను నేను మీకు. చూపిస్తాను జూడండి. ఇక్కడ బ్యాక్, ఫ్రంట్ తీసిన తర్వాత మిగిలిన క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డ్ ఏసుకోవాలి. నార్మల్‌గా అయితే మనం ఇట్లేస్తాం గదా! ఇట్లా గాకుండా ఈ విధంగా ఏసినామనుకోండి, అప్పుడు మనకు చెయ్యి కింద జాయింట్స్, చంకల దగ్గర జాయింట్స్ రావు. ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే జాయింట్స్ రాకుండా ఉంటాయి. అందుకే నేను జెప్తాను మీకొక ఆల్రెడీ ఒక బ్లౌజ్ షేర్ జేసి ఉన్నాను. ఒక ₹5 మనయి గావనుకుంటే బ్లౌజ్ నీట్‌గా వస్తదని జెప్పి. మీరు ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూడండి. చూడండి ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ అయితే స్టిచ్చింగ్ కోసం వదిలేసినాను. లైనింగ్ బ్లౌజ్ గదా! హాఫ్ ఇంచే కుడతాం గదా! ప్లెయిన్ బ్లౌజ్ అయితే మనము ఎక్కువ పావు, 1.5 ఇంచు వరకు గూడా పెట్టుకోవాలి ఎక్స్‌ట్రా. కానీ ఇది లైనింగ్ బ్లౌజ్ గాబట్టి హాఫ్ ఇంచే చెయ్యి దగ్గర పెట్టుకున్నాను జూడండి. తర్వాత మనకిక్కడ కుట్టు ప్లస్ ఖర్చుతో సహా తీసుకోవాలి. ఇక్కడ గూడా జూడండి కుట్టెక్కడి వరకుంది, ఖర్చెక్కడి వరకొస్తుంది చూసుకొని మనం ఇట్లా మార్కింగ్స్ అనేటివి పెట్టుకోవాలి. ఇది కుట్టినప్పుడు ఫోల్డింగ్ అయిపోతది గదా! మనకు ఆ స్టిచ్చింగ్ కోసం క్లాత్ వదిలేది మాత్రం మన మైండ్‌లో కంపల్సరీ ఉంచుకోవాలండి. బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా జేయాలి. మనం కరెక్ట్‌గా కట్ జేస్తేనే గదా! మనకు స్టిచ్చింగ్ అనేది, ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా వస్తది.
ఈ విధంగా సైడ్స్ కలిపేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ షేప్ అనేది సింపుల్‌గా మనం ఇట్లా ఇయ్యొచ్చండి. ఈ విధంగా చూడండి. చాలా నార్మల్‌గా, సింపుల్‌గా హ్యాండ్స్ కటింగ్ జేయొచ్చు. మీరు పేపర్ మీద ప్రాక్టీస్ జేయండి. నేను మీకు చెప్తూనే ఉంటాను ప్రతిసారి. మీరు ఇట్లా హ్యాండ్స్ కటింగ్ గానీ, నెక్ షేప్స్ గానీ రావాలి అనంటే న్యూస్ పేపర్స్ ఉంటాయి గదా! పాత కత్తెర ఒకటి తీసుకొని, కొత్త కత్తెరతో మనం బట్టలు కట్ జేసే కత్తెరతో చెయ్యొద్దు. అట్లా పాత కత్తెరలేవైనా ఉన్నా లేదా ప్లాస్టిక్ కత్తెరలు చాలానే దొరుకుతాయి గదండీ! చక్కగా మనం వాటి మీద డ్రాయింగ్ జేసుకుంటూ ఈ విధంగా కట్ జేస్తే షేప్స్ అనేటివి కరెక్ట్‌గా ఒస్తాయి. లోతులు నేను బ్లౌజ్ కట్ చేసి కుట్టేటప్పుడు తీసుకుంటానండి. ఇక్కడ చూడండి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసేస్తున్నాను. షేప్ బెల్ట్ కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కరెక్ట్‌గా షేప్ బెల్ట్ ఉక్కు పట్టి సైడ్‌తోనే కదా మనం మొత్తం మెజర్ చేయాలి. మొత్తం టోటల్‌గా ఫ్రంట్ పార్ట్ అంతా కంప్లీట్‌గా కొలిసేదంతా ఉక్కు పట్టి సైడ్ పార్ట్‌తోనే కొలుస్తాము. చూడండి ఎంతైతే ఉందో బెల్ట్ అంతవరకు పెట్టేసి ఈ విధంగా ఒక ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. 2 సైడ్‌లు కూడా అంతే. మనకెంతొస్తుందో అంతది పెట్టేసుకొని మార్క్ ఫస్టు. కుట్టు కోసం హాఫ్ ఇంచ్ అంటే మొత్తం ఇటు 1 ఇంచ్, అటు 1 ఇంచ్ అన్నమాట. కుట్టు కోసం అట్లా మనం క్లాత్ ఎక్స్‌ట్రా తీసేసుకొని, ఈ విధంగా షేప్ బెల్ట్ డ్రా జేసుకోవాలి. చాలా సింపుల్‌గా, ఈజీగా జేసుకోవచ్చండి. కొత్త వాళ్ళకి గూడా ఇట్లా చూపిస్తే ఈజీగా అర్థమవుతది. మీకేమైనా డౌట్స్ ఉన్నా గూడా మీరు కామెంట్స్‌లో రాయండి. నేను తప్పకుండా మీకు డౌట్స్ అనేటివి క్లియర్ జేస్తాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ కటింగ్ జేసుకుందాము. ఫస్ట్ బార్డర్స్ చెక్ జేసుకోవాలి. అంటే 2 సైడ్స్ ఈక్వల్‌గా ఉన్నాయా? లేదా పెద్దగా చిన్నగున్నాయా చూసుకోవాలి. పెద్దగున్న సైడ్ కంపల్సరీ హ్యాండ్స్ ఎయాలి. చిన్నగున్న సైడ్ మనం నడుము పార్ట్ తీయాలి. బ్యాక్ పార్ట్ తీయాలి. ఓకే. అయితే ఇక్కడ పెద్ద బార్డర్ ఉన్న సైడ్ నేనిక్కడ హ్యాండ్స్ కట్ జేస్తున్నాను. మనకు కొంచెం జాయింట్స్ గూడా పడుతున్నాయి. ఆ జాయింట్స్ గూడా ఎట్లా తీయాలనేది నేను మీకు చూపిస్తాను చూడండి. మీరు కటింగ్ స్కిప్ జేయకుండా జూడండి వీడియో. కరెక్ట్‌గా మనకి ఎక్కడైతే ఫోల్డింగ్ జేస్తామో అక్కడి నుండే మనకిట్లా చక్కగా చేయి జాయింట్స్ అయితే ఈజీగా, సింపుల్‌గా ఒస్తాయి మనకెక్కువ శ్రమ లేకుండా. ఈ చిన్న చిన్న టిప్సే గానీ మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయండి. ఈ విధంగా మనము మొత్తం బ్యాక్‌కి నేను నడుముకి ఇక్కడ బార్డర్ ఒచ్చేటట్టుగా వేస్తున్నాను. కస్టమర్ ఒద్దు అంటే మనం అది స్కిప్ జేసేయాల. బార్డర్ తీసేసి మిగతా ప్లెయిన్ క్లాత్‌లనే మనం కట్ జేసుకోవాలి. ఈ విధంగా కట్ జేస్తే మీకు చంక దగ్గర ఎక్కడ గూడా ముడతలు రావు. ఫిట్టింగ్ గూడా చాలా బాగొస్తదండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ జేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ జేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఒచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ జేయండి. థాంక్ యూ.